హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు లెఖ్యా టాక్స్. అందరూ ఎలా ఉన్నారండి? ఈ వీడియోలో నేను హోటల్ స్టైల్లో అల్లం చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను మీతో షేర్ చేసుకుంటాను. చాలా బాగుంటుందండి, హోటల్లో కన్నా కూడా చాలా బాగుంటుంది. అండ్ ఇది ఇడ్లీ దోశల్లోకే కాదండి, అన్ని బ్రేక్ఫాస్ట్లోకి చాలా బాగుంటుంది. అండ్ ఇంకా సూపర్ కాంబినేషన్ ఏంటి అంటే పెసరట్లోకి కానీ గారెల్లోకి కానీ చేశారంటే అద్దరిపోతుంది. సో ఖచ్చితంగా ట్రై చేసి ఎలా వచ్చిందో నాతో కమెంట్స్లోకి షేర్ చేయండి. అండ్ ఇప్పుడైతే నేను ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని నానబెట్టుకుని పక్కన పెట్టేసుకున్నాను. అండ్ ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకుని ఆయిల్ నేను నువ్వుల నూనె యూస్ చేస్తున్నానండి. వెజిటేబుల్ ఆయిల్ అయినా వేయచ్చు, బట్ నువ్వుల నూనెతో చేస్తే ఇంకా బాగుంటుంది. ఇప్పుడు ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, శనగపప్పు ఎక్కువ వేసుకుంటే బాగుంటుందండి. అలాగే ఒక గుప్పెడు పల్లీలు, ఇవన్నీ వేసి బాగా ఫ్రై చేసుకుంటున్నాను. ధనియాలు కూడా ఒక టీ స్పూన్ వేసానండి. అండ్ ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇచ్చానండి, ఒకసారి మీరు చెక్ చేయండి. ఎవరైనా చేసే వాళ్ళు ఉంటే చెక్ చేసి స్క్రీన్ షాట్ తీసుకోండి, మీరు చేసేటప్పుడు చదువుకుంటూ చేయడానికి బాగుంటుంది. అండ్ 2 రెమ్మల కరివేపాకు అన్నీ వేసి బాగా ఫ్రై చేసుకుంటున్నాను. పల్లీలు ఆల్రెడీ వేయించిన పల్లీలేనండి, సో పెద్దగా వేగనవసరం లేదు. ఇవి ఎండుమిరపకాయలు నేను 4 వేస్తున్నాను. మొత్తం అంతా కూడా ఎండుమిర్చి వేసుకుని చేసుకోవచ్చు, బట్ నేను కొంచెం ఎండుమిరపకాయలు, కొంచెం పచ్చిమిర్చి కూడా వేసాను. ఒక 8 పచ్చిమిరపకాయలు ముక్కల కింద విరిచేసి వేసానండి. అండ్ అల్లం ముక్కలు, 1/2 కప్పు అల్లం ముక్కలు వేసానండి. కొంచెం పసుపు, కొంచెం ఇంగువ అన్నీ బాగా కలిపి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు లాస్ట్లో సాల్ట్ వేసేసి బాగా కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేసారంటే సరిపోతుందండి. అల్లం ముక్కలు బాగా కూడా వేగనవసరం లేదు, లైట్గా వేగితే సరిపోతాయి. ఇప్పుడు బాగా చల్లారిన తర్వాత మనం మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు గ్రైండ్ చేసేటప్పుడు దీంట్లో ముందుగా నానబెట్టుకున్న చింతపండు, అలాగే బెల్లము, వాటరు వేసి గ్రైండ్ చేశారంటే సరిపోతుంది. కానీ నేనేం చేస్తున్నానంటే ఇప్పుడు చింతపండు, వాటరు వేసేసి గ్రైండ్ చేస్తున్నానండి. ఎందుకు అంటే మీ ఇంట్లో ఎవరైనా డయాబెటీస్తో ఉన్న వాళ్ళు ఉంటే మాత్రం కొంచెం వాళ్ళకి పక్కన పెట్టేసి అప్పుడు బెల్లం యాడ్ చేసుకుంటే బాగుంటుందండి. వాళ్ళకి బెల్లం వేసింది మంచిది కాదు కదా. సో ఇప్పుడు వాటర్ కూడా వేసేసి నేను మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను. బాగా ఫైన్గా గ్రైండ్ చేసేసుకున్న తర్వాత కొంచెం పక్కకు తీసి పెట్టేశానండి. అండ్ ఇది నేను న్యూట్రిబుల్లెట్లో చేస్తున్నాను. ఈ న్యూట్రిబుల్లెట్ ఎలా ఉంది ఏంటి అనేది నేను ఆల్రెడీ వీడియో చేశానండి. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి చెక్ చేయండి, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. మెత్తగా గ్రైండ్ చేసేసిన తర్వాత ఇలా కొద్దిగా పక్కన తీసి పెట్టేసుకుంటే దీంట్లో స్టెవియా పౌడర్ ఉంటుంది కదా అండి, స్వీట్నర్, అది మిక్స్ చేస్తాను మా వారికి. సో ఎవరైనా డయాబెటీస్ వాళ్ళు ఉంటే ఇలా చేయండి, బాగుంటుంది. వాళ్ళకి షుగర్ కానీ బెల్లం కానీ మంచిది కాదు కదా. సో ఇప్పుడు నేను బెల్లం వేసి మళ్ళీ కొంచెం వాటర్ యాడ్ చేసుకుని గ్రైండ్ చేస్తున్నాను. బెల్లం కూడా మనం అల్లం ఎంత తీసుకున్నామో అదే కప్పుతో బెల్లం కూడా వేస్తే సరిపోతుందండి. ఇంకా తీపి ఎక్కువ తినేవాళ్ళు ఇంకొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు, కావాలంటే షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మెత్తగా గ్రైండ్ చేసేసుకున్న తర్వాత డిష్ అవుట్ చేసేసుకుంటున్నాను. చట్నీ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మళ్ళీ తాలింపు వేసుకుంటున్నాను. ఇప్పుడు తాలింపు కోసం మళ్ళీ ప్యాన్లో ఆయిల్ వేసుకుని కొద్దిగా ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, ఎండుమిర్చి, కరివేపాకు ఇవన్నీ వేసి బాగా ఫ్రై అయిన తర్వాత చట్నీ బౌల్లో వేసేసుకున్నాము అంటే అంతే, చట్నీ రెడీ అయిపోతుంది. చాలా ఈజీ అండ్ చాలా టేస్టీగా ఉంటుందండి. నేను నిజంగా చెప్పినట్లు మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు, అంత బాగుంటుంది. అసలు గారెలు అల్లం చట్నీ అయితే సూపర్ కాంబినేషన్ అండి. పెసరట్లో కూడా బాగుంటుంది, కానీ గారెల్లోకి అయితే నా ఫేవరెట్ అనమాట. సో ఖచ్చితంగా ట్రై చేసి ఎలా వచ్చిందో నాతో కమెంట్స్లో అయితే షేర్ చేయండి. మీ గొంతులో గరగర అయితే ఈ విక్స్ బిళ్ళ వేసుకోండి అని చిన్నప్పుడు యాడ్ వచ్చేది, ఎవరికైనా గుర్తుందా? అలాగా ఆ విక్స్ బిళ్ళలు ఏమీ అవసరం లేదండి. గొంతు బాగా లేనప్పుడు ఇలా అల్లం చట్నీతో ఏమైనా మంచిగా బ్రేక్ఫాస్ట్ తిన్నారంటే మొత్తం గొంతు, నోస్ బ్లాక్స్ అన్నీ ఓపెన్ అయిపోతాయి. అసలు భలే రిలీఫ్ ఉంటుంది. సో ఖచ్చితంగా ట్రై చేసి ఎలా వచ్చిందో నాతో షేర్ చేయడం మర్చిపోకండి. అండ్ ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేస్తుంటే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేశారంటే నేను కొత్తగా చేసే వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. See you in my next video. Bye bye. Take care.